ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ కూడా ప్రతీకార దాడులు తెరలేస్తోంది. ముందుగా ఇజ్రాయెల్ ఇరాన్ లోని 5 న్యూక్లియర్ స్థావరాల్ని అటాక్ చేసింది. అక్కడ రేడియేషన్ కూడా లీక్ అవుతున్నట్టుగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అధికారి రఫేల్ గోసోరి కూడా ప్రకటించారు. రేడియేషన్ లీక్ అవుతున్నట్టుగా తేల్చేశారు. ఇప్పుడు ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తోంది. ప్రస్తుతానికి దాడులు కొనసాగుతున్నాయి. ఏకంగా 1 కాదు 2 కాదు 800 డ్రోన్లతో ఇజ్రాయెల్ పైన విరుచుకుపడింది ఇరాన్ దాడులకి అటు ఇజ్రాయెల్ కూడా తిప్పికొడుతోంది. డ్రోన్లని గాల్లోనే పేల్చేస్తోంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర అత్యాధునికమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటుగా ఐరన్ డోమ్ లాంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. సో ఐరన్ డోమ్ తో పూర్తిగా ఒక డ్రోన్ కూడా ఇజ్రాయెల్ పైన పడకుండా ఇజ్రాయెల్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. అటు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ ప్రతీకార దాడిలో భాగంగా 800 డ్రోన్లని ఇజ్రాయెల్ పైన ప్రయోగిస్తోంది. అయితే దాడులని ఆపాలని చెప్పి అమెరికా చెప్పినా కూడా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. అర్ధరాత్రి నుంచి ఇరాన్ పైన ఇజ్రాయెల్ మిసైల్స్ తో అటాక్ చేస్తోంది. పెద్ద ఎత్తున మిసైల్స్ అటాక్ కొనసాగుతోంది. ఇంకా ఆ మిసైల్స్ అటాక్ ని ఇంకా ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తూనే ఉంది. ఒకవైపున అటాక్ కంటిన్యూ చేస్తూనే ఇరాన్ చేసినటువంటి ప్రతీకార దాడిని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్ అణుస్థావరాలు టార్గెట్ గా దాడులు కొనసాగుతారు. ఇక్కడ మ్యాప్ లో చూపిస్తాను. ఈ మ్యాప్ లో మీరు గమనించండి. ఇది ఇజ్రాయెల్. ఇక్కడ కనిపించిన చిన్న పోర్షన్, ఈ చిన్న వైట్ పోర్షన్ వరకు మాత్రమే ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ గాజా పైన దాడి చేస్తుంటే ఈ దాడిని ఇరాన్ ఏమాత్రం సహించడం లేదు. ఎందుకంటే గాజా, హమాస్, హెజ్బుల్లా వీళ్ళందరికీ ఒక రకంగా మద్దతుదారులుగా ఉంది ఇరాన్. చూడండి ఇజ్రాయెల్ యొక్క దేశ భూభాగం ఎంత ఉంది జోగ్రఫికల్ గా. నాకు తెలిసి ఇక్కడ కనీసం ఒక 10%, ఇరాన్ లో ఒక 10% కూడా కాదు. ఈ వైట్ పోర్షన్ మొత్తం ఇరానే. సో కనీసం ఒక 10% కూడా సరి సమానంగా తూగునటువంటి ఒక ఇజ్రాయెల్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇరాన్ పైన దాడి చేసింది. తెల్లవారుజాము నుంచి దాడి చేసి సుమారుగా 5 స్థావరాలని పూర్తిగా ఇజ్రాయెల్ అణుస్థావరాలని టార్గెట్ చేస్తూ ఆ దాడులు కొనసాగించింది. నటాన్జా, తెహరాన్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తే అక్కడ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేస్తే ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అణుస్థావరాలు పూర్తిగా కూడా ప్రజెంట్ రేడియేషన్ లీక్ అవుతున్నాయట. రేడియేషన్ లీక్ స్టార్ట్ అయింది. అయితే ఈ దాడిలో సుమారుగా 6 న్యూక్లియర్ సైంటిస్టులు మరణించారు. ఇజ్రాయెల్ చేసిన దాడిలో అటు ఇరాన్ వైపుగా 6 న్యూక్లియర్ సైంటిస్టులు మరణించడంతో పాటుగా చాలా మంది, ఏకంగా అలీ షమీ ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి, పొలిటికల్ అడ్వైజర్ టు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఆయనకి పొలిటికల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నటువంటి అలీ షమీ ఖాన్ కూడా ఈ ఘటనలో, ఈ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఆయన కూడా తీవ్రంగా గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక ఇరాన్ కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ లీడర్ గా అక్కడ ఉన్నటువంటి చీఫ్ కమాండర్ గా ఉన్నటువంటి హుసేన్ సమేలి కూడా ఆయన ఆ దాడికి పాల్పడ్డారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఆ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిన దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విడుదల చేసినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. ఒక్కొక్కటిగా అలా బయలుదేరిన మిసైల్స్, ఆ డ్రోన్స్, ఆ క్షిపణులకు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ జెట్లన్నీ కూడా ఆ దృశ్యాలుగా మనం గమనించవచ్చు. సో ప్రజెంట్ ఈ ఘటన పైన యూకే పిఎం కీర్ స్టార్మర్ కూడా కొంత కామ్ గా ఉండండి, శాంతిని పాటించండి, డిప్లొమాటిక్ సొల్యూషన్స్ తీసుకొద్దామని చెప్పి ఆయన కూడా ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసినట్టు తెలుస్తోంది. సో ఇండియా రిస్ట్రైంట్ అమిడ్ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్, ఇంటర్నేషనల్ అఫైర్స్ మినిస్టర్, సో ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి జైశంకర్ కూడా ఈ విషయం పైన ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ జరిగేటువంటి న్యూక్లియర్ సైట్స్ ఎక్కడైతే ఈ దాడి జరిగిందో అక్కడ జరిగేటువంటి ఆ ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామంటున్నారు ఆయన. ఎగ్జిస్టింగ్ ఛానల్స్ ఆఫ్ డైలాగ్ డిప్లొమసీ షుడ్ బి యూటిలైజ్డ్ టు వర్క్ టువర్డ్స్ డీఎస్కలేషన్. సో ఇదాన్ని కంట్రోల్ చేయడం కోసం డిప్లొమసీ, డైలాగ్ అనేటిది మనం కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సిందే. ప్రస్తుతం పరిస్థితులు చేజారిపోతున్నాయి, 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నాయి కాబట్టి దీన్ని కొంత నిలిపేయాలంటగా చెప్పారు. సో ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన వార్లో ఇండియాకి సంబంధించి కూడా కొన్ని విమానాలు అటువైపుగా వెళుతున్నవారంటే కూడా దారి మళ్లించారు. ఎందుకంటే లండన్ వైపు వెళ్లాల్సిన విమానాలు మొత్తం కూడా ఇటు మార్గం నుంచే వెళ్ళాలి కాబట్టి వాటిని కొంత దారి మళ్లించినట్టు తెలుస్తోంది. ఆ ఇరాన్ ఇజ్రాయెల్ భూభాగం పైనుంచి వెళ్లాల్సినటువంటి విమానం మొత్తాన్ని కూడా దారి మళ్లించారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి యుద్ధం కారణంగా ఎక్కడ ఈ విమానాలు కూడా ప్రమాదాలకి గురవుతాయని చెప్పి వాటిని దారి మళ్లించడం జరిగింది. సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్కి సంబంధించిన విషయం పైన జోర్డాన్ క్లోజెస్ ఎయిర్ స్పేసెస్ ఫర్ ఆల్ ఫ్లైట్స్. సో జోర్డాన్ క్లోజెస్ ఎయిర్ స్పేసెస్ ఫర్ ఆల్ ఫ్లైట్స్. సో అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ చేసినటువంటి దాడి ముందుగానే పసిగట్టింది కాబట్టి తమ దగ్గర అన్ని ఎయిర్ సివిల్ ఏవియేషన్స్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు. ఇజ్రాయెల్ కూడా
పౌర విమానయాన సంస్థలు మొత్తం కూడా నిలిపివేసుకుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ అలీ షమ్ఖానీ ఆయన కూడా మరణించినట్టుగా ధృవీకరించింది ఇరానియన్ మీడియా. సో ప్రెసిడెంట్ అలీ షమ్ఖానీ ఆయన ముఖ్య సలహాదారుడిగా ఉన్నాడు, ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉన్నారు. అలీ ఖమేనీ ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఉన్నారో ఆయనకి అత్యంత సన్నిహితుడు, ముఖ్య సలహాదారుడుగా తెలుస్తోంది. సో ఈ ఘటనలో ఎక్కడైతే నౌటాన్జాకు సంబంధించిన ప్రాంతంలో అక్కడ ఇజ్రాయెల్ దాడి చేసిందో ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, కమాండర్ ఇన్ చీఫ్ ఇన్ ద ఆర్మీ వీళ్ళంతా కూడా మరణించారు. సుమారుగా 6 సైంటిస్టులు మరణించారు, కమాండర్ ఇన్ చీఫ్ మరణించారు. ఇరాన్ కి చాలా తీరని నష్టం వాటిల్లింది. సో ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించి ఇరాన్ ఆగ్రహానికి గురైంది. అయితే ఇజ్రాయెల్ కూడా ఈ మొత్తానికి ముందుగా సోమవారం రోజునే ప్లాన్ వేసిందట. ఇయాల్ జమీర్, లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ కి ముందుగానే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమాచారం అందించారు. అయితే ఆ సమాచారం ఆధారితంగానే ఇజ్రాయెల్ దాడులు చేసింది. అయితే ఈ మొత్తం సినారియోలో అమెరికా పాత్ర ఏంటి, అమెరికా పైన ఎందుకు ఇరాన్ చాలా ఆగ్రహంతో ఉందంటే కనుక గతంలో కూడా గాజా, హమాస్, హెజ్బొల్లా, లెబనాన్, సిరియాల పైన దాడి క్రమంలో కూడా ఇటు పెద్ద ఎత్తున అమెరికాకు సంబంధించినటువంటి ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ గతంలో గాజా పైన దాడి చేసింది, లెబనాన్ పై దాడి చేసింది, సిరియాల పైన దాడి చేసింది. సో ఈ క్రమంలో ఈ దాడిని ఏమాత్రం కూడా ఇరాన్కి అంతు చిక్కడం లేదు, ఇరాన్ మాత్రం దాన్ని సాధించడం లేదు. అయితే అమెరికా ఇజ్రాయెల్ కి వార్ ఎక్విప్మెంట్ పంపించింది, అంతా రెడ్ సీ, రైట్, ఇదంతా రెడ్ సీ. ఇజ్రాయెల్ కి వార్ ఎక్విప్మెంట్ రావాలంటే ఇది ఒకటే దారి, ఇంకెక్కడ కూడా ఆప్షన్ లేదు. అటువైపు లెబనాన్, సిరియా ఇక్కడ ఆప్షన్ లేదు. సో ఇది ఒకటే దారి వెంట అమెరికా వార్ ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్కి పంపిస్తున్న క్రమంలో ఇక్కడ యెమెన్ చూడండి, యెమెన్ దగ్గర హౌతీస్ అమెరికాకు సంబంధించి చాలా సార్లు ఆ కార్గో షిప్స్ ని పేల్ చేశారు. వాటిని కనీసం ఇక్కడ ఇజ్రాయెల్ వరకు వెళ్ళడానికి కూడా అవకాశం కల్పించలేదు. సో ఇజ్రాయెల్ కి అనేక రకాలుగా అమెరికా సహకరించింది. కాబట్టి ఇప్పుడు అమెరికా సహకారంతో మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తున్నటువంటి ఒక నమ్మకంతో అటువైపుగా ఇరాన్ సంబంధించిన దేశం మొత్తం కూడా అట్టుడికిపోతోంది. అయితే ఇరాన్ సంబంధించిన ఆర్మీ స్పోక్స్ పర్సన్ షరీక్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ విషయం పైన అమెరికాని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, అమెరికా సంగతి ఏంటో తేలుస్తాం. గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధాన్ని కొంత నిలిపివేయండి, దీన్ని కంట్రోల్లోకి తీసుకురండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి ఇరాన్తో చర్చలకు సిద్ధమయ్యాడు. అయితే ఇరాన్కి ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు, చర్చలకు వస్తారా రారా, రండి చూసుకుందాం మాట్లాడుకుందాం అనేటువంటి ఒక సీరియస్ వార్నింగ్ లాగా ఉందని, అది చర్చల కోసం ఆహ్వానించినట్టుగా లేదు, మీరు మాకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది, చూద్దాం మీరు అగ్రరాజ్యం అని చెప్పి విలవిగితే విరవీగండి, కానీ మా పైన హుకుం జారీ చేస్తారంటే ఊరుకునే ప్రసక్తే లేదు, బీ కేర్ఫుల్ అన్నట్టుగా కూడా అటు ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ డొనాల్డ్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇటు ఇరాన్ సంబంధించిన విషయంలో రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా రైట్ ఇక్కడ మీరు చూడండి, సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చూడండి ఆ ట్వీట్ ని ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ద కంపాషనేట్, ద మెర్సిఫుల్, టు ద గ్రేట్ ఇరానియన్ నేషనల్ Zionist regime has committed a crime in our dear country today at dawn with its satanic blood-stained hands. సో రక్తము చిందించింది, మన దేశం పైన చాలా దాష్టికాన్ని ప్రయోగించింది. ఈరోజు ఒక దుర్ఘటన దినంగా మనం చూడాలని చెప్తున్నారు. ఇట్ హ్యాస్ రివీల్డ్ ఇట్స్ malicious nature even more than before by targeting residential areas. గతంలో కంటే చాలా భిన్నంగా, చాలా దారుణంగా రెసిడెన్షియల్ స్థావరాలపైన అంటే నివాస స్థావరాలపైన దాడి చేసి తన యొక్క దాష్టికాన్ని చూపించింది. సో ఇటువంటి ఘటన ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అన్నారు ఆయన, కంపాషనేట్ అండ్ మెర్సిఫుల్ అనేటువంటి పదాలని వాడారు. అయితే ఇక్కడ రష్యా అధ్యక్షుడితో డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కి సంబంధించిన యుద్ధం నేపథ్యంలో మాట్లాడినప్పుడు ఏకంగా డొనాల్డ్ ట్రంపే ట్వీట్ చేశారు, నేను రష్యా అధ్యక్షుడు పుతిన్తో చాలా మంచిగా ఇద్దరి మధ్య చర్చ కొనసాగినప్పటికీ ఆ చర్చ తర్వాత నేను దాంట్లో మాట్లాడిన దాంట్లో ఇరాన్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మాట్లాడాను. సో ఇరాన్తో తమకున్నటువంటి విభేదాలకి కొంత ఫుల్ స్టాప్ పెట్టాలి, ఆ చర్చను కూడా తీసుకురనేటువంటి విషయాన్ని రిక్వెస్ట్ నేను పుతిన్ దగ్గర ఉంచాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పుతిన్తో అడిగినట్టుగా ఆ విషయాన్ని కూడా ఎక్స్లో షేర్ చేశారని. అంటే ఇరాన్కి అమెరికాకి మధ్య విభేదాలు మొదటి నుంచి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన దాడి చేసిన క్రమంలో అమెరికా సపోర్ట్ ఇవ్వడం వల్లే దాడి చేసినటువంటి ఒక భావనలో ఇరాన్ దేశం మొత్తం ఉంది. అందుకే ఇప్పుడు ఏమంటోంది, ఇరాన్ ఈ యుద్ధంలో అమెరికా ఎంట్రీ అయింది కాబట్టి అమెరికా కూడా మా అంతేంటో చూపిస్తాం, మేమేం చేయగలుగుతామో చూపిస్తాం, అమెరికా కూడా మా సత్తా చాటుతామనేటువంటి ఒక భావనలో వాళ్ళంతా ఉన్నారు. అందుకే ఇరాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ షరీక్ అంటున్నారు, అమెరికా గోయింగ్ టు ఫేస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటున్నారు ఆయన.
నిజంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లో అమెరికా మధ్యవర్తిత్వం వహించి అటు ఉక్రెయిన్ వైపుగా నిలబడ్డట్టుగానే కనబడుతోంది. ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో కూడా ఇజ్రాయెల్ వైపుగా అమెరికా ఉండిపోయి ఇక్కడ కూడా ఒక రకంగా ఇరాన్కి శత్రువైంది. అటు రష్యాకి ఇరాన్కి రెండు దేశాలకు కూడా అమెరికా ఒక రకంగా శత్రుత్వంగానే మారినట్టుగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా నిజంగానే దాడులు కనుక చేయాల్సి వస్తే, ఇరాన్ కనుక నిజంగానే అటు ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా పైన కనుక దాడులు చేయాల్సి వస్తే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి చాలా డెఫినెట్గా దారితీసే అవకాశం ఉంది. సో ఇప్పటికైతే ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఏం చేస్తోంది? ప్రతీకార దాడిలో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ వార్త చెప్పే సమయానికి 800 డ్రోన్లతో ఇజ్రాయెల్ పైన దాడికి పాల్పడింది ఇరాన్. అయితే ఇజ్రాయెల్ దగ్గర ముసాద్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సంస్థ, ఇంటెలిజెన్స్ సంస్థ, అట్ ది సేమ్ టైం ఆర్మీ వార్ ఎక్విప్మెంట్స్, డ్రోన్ల గురించి అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్ దగ్గర ఏకంగా డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కొన్ని ప్రాంతాలే ఉన్నాయి. సో ఆ డ్రోన్స్ ని అత్యధిక సంఖ్యలో మనం ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ వైపుగా ప్రయోగిస్తోంది ఇజ్రాయెల్. ఈ మధ్య భారత్కు సంబంధించి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి హార్పీ డ్రోన్స్ నే మనం పాకిస్తాన్ ప్రయోగించింది. అంటే అటువంటి డ్రోన్ తయారీ యూనిట్లు కొన్ని వందల కొలది ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ డ్రోన్లు మొత్తాన్ని కూడా ఇరాన్ పైన ప్రయోగిస్తోంది. అటువైపు ఇరాన్ కూడా తమ పైన ప్రయోగిస్తుంటే అద్భుతమైనటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది, తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతానికైతే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడి కొనసాగిస్తూ ఉంది. ఈ దాడిలో ఇజ్రాయెల్ కూడా ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఎమర్జెన్సీని ప్రకటించుకుంది. ఎమర్జెన్సీ ప్రకటించారు అక్కడ. సో ప్రజెంట్ ఎమర్జెన్సీ కొనసాగుతుంది ఇజ్రాయెల్లో. సో మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ పౌర విమానయాన సంస్థల్ని మొత్తాన్ని కూడా నిలిపివేసింది. ఎటువంటి ఫ్లైట్స్ టేక్ ఆఫ్స్ కానీ ల్యాండింగ్స్ కానీ లేవు. సో తమ ఫ్లైట్స్ ఇజ్రాయెల్కి వచ్చేటువంటి ఫ్లైట్స్ ఇతరత్ర ప్రాంతాల నుంచి ఎటువైపు నుంచి వచ్చినా కూడా వాటిని నిలిపడానికి సిద్ధంగా అయింది. మీరు చూడండి, ఇక్కడ గతంలో ఇరాన్ ఏం చేసింది? మనమంతా ఏకం కావాలి, ఇజ్రాయెల్ చాలా విస్తృతంగా భీకర దాడులతో గాజాని, సిరియాని, లెబనాన్ పైన దాడి చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇరాన్ ఇరాక్ సపోర్ట్ తీసుకుంది, సౌదీ సపోర్ట్ తీసుకుంది. సో అందరం కలిసి ఏకమవుదాం, రిలీజియస్ గా మనమంతా ఏకమై ఇజ్రాయెల్ పైన దాడి చేస్తామని చెప్తాం. ఎందుకంటే మీరు జాగ్రఫికల్ గమనిస్తే ఇజ్రాయెల్ ఏమాత్రం సరితూగదు, కానీ ఇరాన్ లాంటి దేశం పైన దాడి చేస్తోంది. గాజా, హమాస్ సంస్థల పైన, తర్వాత సిరియా, లెబనాన్ పైన కూడా దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరికీ మద్దతుగా మనందరం కలిసి ఉండాలి. సో ఇరాన్ ఇరాక్ ఏకమవ్వాలంటున్నారు. సో ఈ యుద్ధంలో కనుక డైరెక్ట్ గా ఇరాక్ ఆల్రెడీ ఇరాన్ కి సపోర్ట్ చేస్తానని చెప్పింది కాబట్టి ఇరాన్ కూడా యుద్ధంలో దిగాల్సి వస్తే ఈ పోర్షన్ చూడండి ఒకసారి జాగ్రఫికల్ గా, ఇగో ఇదంతా కూడా ఒక యుద్ధ క్షేత్రంగా మారే అవకాశం ఉంది. ఇదంతా యుద్ధ క్షేత్రంగా మారే అవకాశం ఉంది. సో యుద్ధ క్షేత్రంగా మారిపోయి అక్కడ అట్టుడికిపోయే అవకాశం ఉంది, ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ పైన భీకరంగా ఇరాక్, ఇరాన్ కూడా దాడి చేసే అవకాశం ఉంది. దీంట్లో సౌదీ కూడా ఇన్వాల్వ్ కావచ్చు, ఇంకా చాలా దేశాలు ఇన్వాల్వ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చినుకు చినుకు కాస్త గాలివానగా మారినట్టుగా అటువంటి సినారియో ఉండబోతుంది. అటువంటి సినారియోనే త్వరలోనే కనబడబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పైన దాడి కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఇరాన్ కనుక ఇరాక్ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. గతంలో మనం మాట్లాడుకున్నాం, రిలీజియస్ గా ఏకమవుదాం, ఇజ్రాయెల్ పైన దాడి చేద్దాం మాటను కనుక మరోసారి ఇటు ఇరాక్ కనుక గుర్తు చేయాల్సి వస్తే డెఫినెట్ గా అదంతా కూడా ఒక భారీ యుద్ధంగా మారే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మొత్తం కూడా ఒక్కసారిగా బగ్గుమని మండిపోయే అవకాశం ఉంది. సో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఇంకా డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తూనే ఉంది. దీంట్లో డొనాల్డ్ ట్రంప్ నుంచి, అటు యుఎస్ సెక్రటరీ నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన విడుదలైంది. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ లెటర్ ప్లే చేయండి. సో మాకు ఎటువంటి సంబంధం లేదు. మ్యాక్రో రూబియో ఆయన ఏమంటున్నారంటే, అటు వైట్ హౌస్ సెక్రటరీ ఆయన, మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇజ్రాయెల్ తమ సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే ఈ దాడికి పాల్పడింది, ఆ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. సో వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు మాట్లాడుకున్నారు. దేర్ ఈస్ నో మోర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఆ స్టేట్మెంట్తో ఉంది. ఒకసారి పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ అది ఆ లెటర్ ప్లే చేయండి. సో అమెరికా వైట్ హౌస్ నుంచి ఆ ప్రకటన వెలువడింది. అయితే ఆ ప్రకటనలో చాలా క్లియర్గా ఉంది, మేము ఎక్కడా ఈ దాడిలో ఇన్వాల్వ్ కాలేదని మాత్రం చెప్తోంది. సో ప్రజెంట్ అయితే మార్క్ రూబియో, సో దీంతో పాటుగా అటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు కూడా చెప్తున్నారు, మా పైన 9 అణుబాంబులని సిద్ధం చేసి పెట్టారు. ఈ 9 అణుబాంబులు మా పైన సిద్ధం చేసి పెట్టడం వల్లే మేము ప్రతిఘటించి వాటిపైన తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే ఇదంతా జరగాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్తున్నారు. దీనికి ఆపరేషన్ రైజింగ్ లైన్, ఎస్ అమెరికా ఒకసారి ప్రకటన చేసింది. ఆ అమెరికా ప్రకటనకు సంబంధించి మ్యాక్రో రూబియో ప్రకటనకు సంబంధించి ఆ వైట్ హౌస్ డాక్యుమెంట్ మరి కాసేపట్లో అందించే ప్రయత్నం చేస్తా. సో ప్రజెంట్ అయితే నేతన్యాహు మాట్లాడిన మాట కూడా ఉన్నాయి. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట నేతన్యాహు కూడా మాట్లాడుకొచ్చారు. మా పైన ఇరాన్
9 అణుబాంబులను ఎక్కుపెట్టి ఉంచింది. 9 అణుబాంబులను మాపైన ఎక్కుపెట్టి ఉంచింది. ఏ క్షణమైనా ఆ అణుబాంబులను ప్రయోగించి ఇజ్రాయెల్ని తునాతునకలు చేస్తామనే మాటని ఇరాన్ బహిరంగంగా మాట్లాడింది. కాబట్టి ఎస్, ఇది అమెరికా వైట్ హౌస్ నుంచి విడుదలైనటువంటి ఆ పోస్టర్. సో చూడండి, స్టేట్మెంట్ ఫ్రమ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో. సో ఇందులో ఏమంటున్నారు ఆయన, వైట్ హౌస్ నుంచి విడుదలైనటువంటి ఈ స్టేట్మెంట్ అది. ఫర్ ఇమీడియట్ రిలీజ్ టునైట్ ఇజ్రాయెల్ టుక్ యూనిలాటరల్ యాక్షన్ అగేన్స్ట్ ఇరాన్. ఒంటరిగా నిర్ణయం తీసుకుంది. వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్ట్రైక్స్ అగేన్స్ట్ ఇరాన్ అండ్ అవర్ ప్రియారిటీ టు ఈస్ ప్రొటెక్టింగ్ అమెరికన్ ఫోర్సెస్. అమెరికన్ ఫోర్సెస్ ని కాపాడమే తమ ముఖ్య లక్ష్యంగా ఉంది. తర్వాత ఇజ్రాయెల్ అడ్వైజ్డ్ us that they believe this action was necessary for its self defense. సో ఇజ్రాయెల్ ఏం నమ్ముతోంది అని అంటే కనుక తమ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇది తప్పనిసరిగా అవసరం కాబట్టి అని నమ్ముతోంది. అందుకే ఈ దాడులు చేసింది. President Trump and the administration have taken all necessary steps to protect our forces and remain in close contact with our regional partners. Let me be clear, Iran should not target US interests or personnel. మేము ఈ దాడికి మాకు సంబంధం లేదు. ఇరాన్ మాకు మళ్ళీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదు, మా ఇంట్రెస్ట్ని టార్గెట్ చేయకూడదు, మా పర్సన్స్ని టార్గెట్ చేయకూడదు అని చెప్తూనే అమెరికా డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ యొక్క ఆర్మీ ఫోర్సెస్ని, అమెరికన్ ఫోర్సెస్ని వెంటనే ఇజ్రాయెల్ నుంచి, ఇరాన్ నుంచి వెనక్కి తెప్పించుకున్నారైనా ప్రస్తుతానికి అమెరికా ఫోర్సెస్ ఎక్కడ కూడా ఇరాన్లో లేవు. వారందరూ కూడా వెనక్కి రప్పించేసుకున్నారు. ప్రజెంట్ ఆయన కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఇప్పటికే అంతర్యుద్ధం కొనసాగుతుంది. అమెరికాలో కూడా లాస్ ఏంజలస్, కాలిఫోర్నియాలో ఐసీఈకి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్లో అమెరికా కూడా దీనిలోకి ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత అమెరికా కూడా ఈ రకమైనటువంటి ఒక వార్నింగ్ని ఇరాన్కి పంపించి, ఇరాన్ కూడా అమెరికాకి పంపించడం చూస్తూ ఉంటే ఇది కాస్త ముదురుతుందనేది మాత్రం అర్థమవుతుంది. ఒకసారి ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట ఇజ్రాయెల్ ఎటువంటి దాడి చేసిందనేది నేతన్యాహు మాటలు విందాం. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ నేతన్యాహు మాటలు ప్లే చేయండి. 9 అణుబాంబులు ఉన్నాయని చెప్పారని చెప్పుకొచ్చారు. 9 అణుబాంబులని వాళ్ళు మాపైన ఎక్కుపెట్టి ఉంచారు. 9 అణుబాంబులు మాపైన దాడికి సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణమైనా కూడా మాపైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము ప్రతిదాడి చేశాం, సెల్ఫ్ డిఫెన్స్ చేశామని చెప్తున్నారు. ఒకసారి అటు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఏం మాట్లాడాడో చూద్దాం. Moments ago, Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before. Steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. ఏం చెప్తున్నారంటే 9 అణుబాంబులు ఎక్కు పెట్టామని చెప్తోంది. ఇరాన్ మొత్తం కూడా సిద్ధమైంది, వెపనైజింగ్ కోసం సిద్ధమవుతోంది. ఆ వెపన్స్ని మొత్తాన్ని మాపైన ప్రయోగించవచ్చు. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ విత్ ఇన్ ఏ షార్ట్ ఆఫ్ 1 year or 6 months, సో అంటే ఒక 2-3 నెలల్లో లేకపోతే సంవత్సరం ఎప్పుడో ఒకటి, సో ఆ సంఘటనలో మాపైన దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే మేము సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా ఈ పని చేయాల్సి వచ్చింది. ఆ 9 అణుబాంబులు మాపై దాడి చేయక మునిపే మేము ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట ఇజ్రాయెల్ పైన దాడి చేసి, ఇరాన్ పై దాడి చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు అంటున్నారు. సో ఇప్పటికైతే ఈ యుద్ధం ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యనే కొనసాగుతోంది. ఇరుపక్షాల మధ్య క్షిపణుల దాడులు కొనసాగుతున్నాయి, డ్రోన్ల దాడులు కొనసాగుతున్నాయి. డ్రోన్లని ఇజ్రాయెల్ ప్రయోగిస్తోంది, అటువైపు నుంచి ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన డ్రోన్లు ప్రయోగిస్తోంది. వాటిని తిప్పికొట్టే ప్రయత్నం ఇరు దేశాలు చేస్తున్నాయి. ఈ రకంగా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. 6 సైంటిస్టులు ఇరాన్లో మరణించారు. ఏకంగా అక్కడి పొలిటికల్ అడ్వైజర్ అలీ ఖమేనీకి పొలిటికల్ అడ్వైజర్ ఉన్నటువంటి అలీ షమ్ఖానీ కూడా మరణించారు. సో ఈ రకంగా చాలా పెద్ద ఎత్తున అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన అక్కడి ఇరాన్ దేశస్తులు కూడా మండిపోతున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే పరిస్థితి చేదారింది. పరిస్థితి పెద్ద ఎత్తున ఆందోళనకరంగా ఉంది. ఏ క్షణమైనా ఒక భారీ యుద్ధానికి అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన ఇరాన్ సిద్ధమైపోయి దాడులు చేసే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇదే కనుక జరగాల్సి వస్తే 3వ ప్రపంచ యుద్ధం తథ్యం అన్నట్టుగానే భావించాలి.